సెగా SCGA సెగా అనేది ఒక సింపుల్ ఏపీఐ అనమాట. ఏపీఐ ఫర్ గ్రిడ్ అప్లికేషన్స్కి ఒక ఏపీఐ లాంటిది, ఒక సింపుల్ ఏపీఐ. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక సైంటిఫిక్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి క్లౌడ్లో ఇది వాడతాం సార్. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ వాడి మనము హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ సంబంధించిన సైంటిఫిక్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. ఓకేనా. ఇది ఏం చేస్తుంది మనకి సగా అని ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్లో మనము హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ చేసి సైంటిఫిక్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వేరియస్ సెగా బేస్డ్ సైంటిఫిక్ అప్లికేషన్ టూల్స్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. సెగా అనేది ఇది ఎందుకు వాడతాం అసలు? ఒక సైంటిఫిక్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇది వాడతాం. ఇట్ కెన్ దట్ యూటిలైజ్ ద క్లౌడ్. ఇది ఏం యూజ్ చేస్తుంది? క్లౌడ్నే యూజ్ చేస్తుంది. క్లౌడ్ని యూజ్ చేసి ఒక సైంటిఫిక్ అప్లికేషన్ని డెవలప్ కావాల్సిన రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రమ్ వెనాలా కోడ్ నుంచి తీసుకుంటున్నాను అన్నట్టు. సచ్ యాజ్ EC2 టు ఓపెన్ సోర్స్ క్లౌడ్ సచ్ యాజ్ ఎక్లిప్టస్. ఇంకా ఇది ఒక ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. అక్కడ మనము హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ చేసి సైంటిఫిక్ అప్లికేషన్స్కి హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అల్టిమేట్ అప్రోచ్ అనమాట. ఈ సగా ఉన్న ఇది ఒక అల్టిమేట్ అప్రోచ్ ఒక సైంటిఫిక్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి క్లౌడ్ ప్లాట్ఫామ్లో. ఎస్పెషల్లీ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఒక సైంటిఫిక్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇదే అల్టిమేట్ అప్రోచ్ అన్నమాట. ఇలా సగా బేస్డ్ సైంటిఫిక్ అప్లికేషన్ టూల్స్ రెండు ఉంటాయి. ఒకటి సగా మ్యాప్ రెడ్యూస్, ఇంకోటి సగా మానిటైజ్. సగా మ్యాప్ రెడ్యూస్లో ఏమవుతుందంటే ఇది అప్లికేషన్ డెవలప్మెంట్కి ఇంకా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్కి సైంటిఫిక్ అప్లికేషన్కి కావాల్సిన అప్లికేషన్ డెవలప్మెంట్ దాంతోపాటు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ రెండు ప్రొవైడ్ చేస్తుంది అనమాట మ్యాప్ రెడ్యూస్ అనేది. ఓకే. ఇది మ్యాక్సిమం కంట్రోల్ ఓవర్ ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది ఈ టూలు? మ్యాక్సిమం కంట్రోల్ ఇచ్చేస్తుంది మన అప్లికేషన్ పైన, డెవలప్మెంట్ పైన, ఇంకా డిస్ట్రిబ్యూషన్ అండ్ రన్ టైం పైన. డెవలప్మెంట్ కాడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఇంకా రన్ టైం ఎన్విరాన్మెంట్ వరకు మొత్తం కంట్రోల్ మనకే ఇచ్చేస్తుంది. మ్యాక్సిమం కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది ఈ టూల్ వాడినకు. ఇంకా ఇది ప్రామినెంట్ టూల్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ అనమాట. ఇంకా ఇది ఏం చేస్తుందంటే మ్యాప్ రెడ్యూస్ అనేది ఈ జాబ్ ఏంటిదంటే యూజువల్గా ఏదైతే ఇన్పుట్ డేటా ఉంటుందో, ఇప్పుడు ఒక ఇన్పుట్ డేటా ఉంది, ఈ ఇన్పుట్ డేటాని స్ప్లిట్ చేస్తుంది, చంక్స్ లెక్క ఇట్లా స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తుంది. ఎట్లా ప్రాసెస్ బయట మ్యాప్ టాస్క్తో ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు డేటా వచ్చింది కదా, డేటా అంటే ఫస్ట్ ఇన్పుట్ డేటాని అంటే ఇట్లా చంక్స్ లెక్క డివైడ్ చేసింది. చంక్స్ లెక్క డివైడ్ చేసినాక మ్యాప్ టాస్క్ వాడి ప్యారలల్గా ఇట్లా అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఈ ఫ్రేమ్వర్క్ సార్ట్స్ ద అవుట్పుట్ ఆఫ్ ద మ్యాప్స్. సో ఈ అన్నిటి అవుట్పుట్ అన్ని ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్రేమ్వర్క్ సార్ట్ చేస్తుంది ఈ అవుట్పుట్స్ అన్నిటిని. తర్వాత ఈ వచ్చిన అవుట్పుట్ని ఇన్పుట్ లెక్క ఇస్తుంది. ఇట్లా ఇస్తే దీనివల్ల ఏమవుతుంది? రెడ్యూస్ టాస్క్ ఇట్లా జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఇది మ్యాప్ రెడ్యూస్ జాబ్ ఏం చేస్తుంది? ఏదైతే ఇన్పుట్ డేటా ఉన్నా ఫస్ట్ దాన్ని ఇన్పుట్ సెట్ డేటా సెట్ని స్ప్లిట్ ఇండిపెండెంట్ చంక్స్ లెక్క ఇలా స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసినాక వాటిని ప్రాసెస్ చేస్తుంది మ్యాప్ టాస్క్ వాడి. కంప్లీట్గా ప్యారలల్ మేనర్ అనమాట. ఇట్లా ప్యారలల్గా అన్నిటిని ప్రాసెస్ చేస్తుంది. తర్వాత ఈ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది, అది ఆ ఫ్రేమ్వర్క్ వచ్చిన అవుట్పుట్స్ అన్నిటిని సార్ట్ చేస్తుంది. వచ్చిన మ్యాప్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్నిటిని సార్ట్ చేస్తుంది. విచ్ ఇస్ దెన్ తర్వాత వచ్చిన అవుట్పుట్స్ ఈ ఇన్పుట్ లెక్క ఇస్తాయి. ది ఇన్పుట్ టు ద రెడ్యూస్ టాస్క్. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ టేక్స్ కేర్ ఆఫ్ షెడ్యూలింగ్ టాస్క్. సో ఇది షెడ్యూలింగ్ టాస్క్ ఈ ఫ్రేమ్వర్క్ అని చెప్పిన కదా, అదే షెడ్యూలింగ్ టాస్క్ చూసుకుంటుంది. ఇంకా మానిటర్ డెమ్ రీఎక్స్క్యూట్ ఇన్ ద ఫెయిల్యూర్ టాస్క్ ఉంటే మనం రీఎక్స్క్యూట్ చేస్తాం. తర్వాత సెగా మానిటైజ్ అనేది ఇది ఒక డిజైన్ టు టేక్ మల్టిపుల్ ఆస్ట్రానామికల్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఒక మల్టిపుల్ ఇది సగా మానిటైజ్ అనేది ఒకవేళ నువ్వు ఆస్ట్రానామికల్ ఇమేజెస్ కొన్ని మల్టిపుల్ ఆస్ట్రానిక్ ఇమేజెస్ తీయాలనుకుంటున్నాం టెలిస్కోప్ నుంచి, అప్పుడు మనం ఈ టూల్ వాడతాం అనమాట. లేకపోతే ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ స్టిచ్ దెమ్ టుగెదర్. ఓకేనా. టెలిస్కోప్ నుంచో దేని నుంచో వేరే ఇన్స్ట్రుమెంట్ వాడి ఒక మల్టిపుల్ ఆస్ట్రానామికల్ ఇమేజెస్ని నువ్వు క్యాప్చర్ చేసేసి తర్వాత వాటిని అన్నిటిని స్టిచ్ చేసినావు టుగెదర్గా స్టిచ్ చేయడానికి ఈ సెగా మానిటైజ్ వాడతాం. ఈ మానిటైజ్ అనేది సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఆ టూల్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దట్ కెన్ బి రన్ ఆన్ ఎ సింగిల్ కంప్యూటర్. సో ప్యారలల్ ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని ఉండొచ్చు.
అసలు ఇప్పుడు వాట్ ఈస్ ఎస్ఎల్ఏ, సాఫ్ట్వేర్ లెవెల్ సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్. ఇది ఒక కాంట్రాక్ట్ అనమాట. దేని మీదకి బిట్వీన్ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్, ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సర్వీస్ ప్రొవైడరు, కస్టమర్స్ మనము, ఈ ఇద్దరు మిడిల్లో ఒక కాంట్రాక్ట్ లాంటిది అనమాట సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్ అంటే. ఈ సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్ అనేది ఎస్ఎల్ఏ కూడా అనొచ్చు. ఇది ఒక ఫార్మల్ సెట్ ఆఫ్ సర్వీస్ కమిట్మెంట్స్ అనమాట. నేను ఇట్లా నీ డేటాని నేను ప్రైవసీ ఉంచుతా అంటే వాడు మనకి సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్లో వాడు సర్వీస్ ప్రొవైడర్ మనకి హామీ ఇస్తున్నారు కాబట్టి మన డేటా వాడి చేతిలో పెడుతున్నాం. సో అట్లా కమిట్మెంట్స్ ఇస్తాడు మనకి కస్టమర్కి బయట సర్వీస్ ప్రొవైడర్. ఏవైతే కమిట్మెంట్స్ ఇస్తారో ఆ సర్వీస్ ప్రొవైడర్ మనకి కస్టమర్కి ఆ సెట్ ఆఫ్ ఫార్మల్ సెట్ ఆఫ్ కమిట్మెంట్స్ని సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అనొచ్చు. ఇంకా ఎస్ఎల్ఓ అంటే సర్వీస్ లెవెల్ అబ్జెక్టివ్ అనమాట. ఇది చాలా ఇదేంటి అంటే ఇది క్రైటీరియా అనమాట. ఈ క్రైటీరియా యూజ్ చేసి మనం పర్ఫార్మెన్స్ని, బిజినెస్ పర్ఫార్మెన్స్ని కానీ టెక్నాలజీ సైన్స్ సర్వీస్ని కానీ ఎవాల్యుయేట్ చేయొచ్చు. అర్థమైనా? ఎస్ఎల్ఓ అంటే సర్వీస్ లెవెల్ అబ్జెక్టివ్. ఈ క్రైటీరియా వాడి మనం ఏం చేయొచ్చు, దేనినైనా ఒక పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. దేని పర్ఫార్మెన్స్, బిజినెస్ పర్ఫార్మెన్స్ అయినా టెక్నాలజీ సర్వీస్ పర్ఫార్మెన్స్ అయినా ఎవాల్యుయేట్ చేయొచ్చు ఈ సర్వీస్ లెవెల్ అబ్జెక్టివ్ వాడి. అదే దాన్ని ఎస్ఎల్ఓ అంటారు. సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏదైతే కమిట్మెంట్ సెట్ ఆఫ్ ఫార్మల్ సెట్ ఆఫ్ కమిట్మెంట్స్ ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ మనకి ఇస్తున్నాడు, ఇది డేటాను ప్రైవసీ ఉంచుతాయి, ఇక్కడ డేటా బ్రాంచెస్ సెక్యూరిటీ ఉంచుతాయి అని సెట్ ఆఫ్ ఫార్మల్ కమిట్మెంట్స్ ఇస్తాడు ఇచ్చిన కస్టమర్కి. ఆ సెట్ ఆఫ్ ఫార్మల్ కమిట్మెంట్స్ని సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అబ్జెక్టివ్ అంటే ఆ క్రైటీరియా వాడి మనం పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ టెక్నాలజీ సర్వీస్.